హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. మనం ఫోక్ డాన్సెస్ వీడియో ఆల్రెడీ చేసాం కదా, అందులో మోస్ట్ ఆఫ్ ది డాన్సెస్ మనం కవర్ చేసాం. బట్ ఈ వీడియోలో ట్రైబ్స్ చూస్తామన్నమాట. అంటే ఏ ఫోక్ డాన్స్ పర్ఫార్మ్డ్ బై విచ్ ట్రైబ్ ఇన్ ద పర్టికులర్ స్టేట్ అనేది కూడా ఇంపార్టెంటే. సో ఈరోజు ఈ వీడియోలో అది చూద్దామన్నమాట. అండ్ మనం మోస్ట్ ఆఫ్ ది డాన్సెస్ కవర్ చేసాం స్టేట్స్లో. ప్రతి స్టేట్లో ఒక 10 డాన్సెస్ తీసుకొని చూసామన్నమాట విత్ నిమోనిక్స్. అండ్ ఒక 4-5 ఇలా కొత్తవి యాడ్ అవుతాయి ఈ వీడియోలో, అవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సింప్లిఫై ఇట్ ఫర్ యూ ఎనీవే. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఇవి చాలా తక్కువే ఉంటాయి, డోంట్ వరీ. లాస్ట్ క్లాస్లో ఉన్నట్టు ప్రతి స్టేట్లో 10 అంటే చాలా అయిపోతాయి కదా అనుకోకండి. చాలా లిమిటెడే ఉంటాయి అనమాట. అంటే మనం ట్రైబ్స్ తెలుసుకోవాలి కదా, సో ఏ ట్రైబ్ ఏది పర్ఫామ్ చేస్తుందో లిమిటెడ్గానే ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ అస్సాం. మనం ఇదే ఆపర్చునిటీగా తీసుకొని లెట్స్ రివైజ్ ఆల్సో, రైట్? సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. అస్సాంలో ఏం చేసాం? అస్సాం అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? చాయ్ కదా. సో చాయ్ ఎవరు తెస్తారు? భావన తెస్తుంది. సో భావన బయటికి డియోడ్రెంట్ కొట్టుకొని వెళ్తుంది. సో దియోదని డాన్స్ ఏం తీసుకెళ్తుంది? బాటిల్ తీసుకెళ్తుంది. బోర్తల్ డాన్స్ అంటే బాటిల్ ఎందుకు తీసుకెళ్తుంది? చాయ్ కోసం. సో చాయ్ డాన్స్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు, అలీ ఐలిగాంగ్ అండ్ కుషన్గాన్. సో అలీ ఐలిగాంగ్ ఏమంటాడు? బాగుంది అని అంటాడు. సో బాగురుంబా, ఇదే ఆ బాగురుంబా అనమాట. సో బాగురుంబా డాన్స్. ఇంకొకరు కుషన్గాన్కి మాత్రం వేడివి లేదా చల్లనివి తాగిన వెంటనే పళ్ళు జుమ్ అంటాయి కాబట్టి జూముర్. సో జూముర్ డాన్స్. ఇవి అస్సాంలో చూసాం. అండ్ లాస్ట్లో పాలు లేవు కాబట్టి బయటకు వెళ్ళి చాయ్ తీసుకొస్తుంది. సో ఓజాపాలి. ఇవి మనం అస్సాంలో చూసిన డాన్సెస్ అనమాట, రైట్? ఇప్పుడు ఇందులో మనకి ఏ ట్రైబ్ ఇంపార్టెంటో, ఏ ట్రైబ్ ఏ డాన్స్ పర్ఫామ్ చేస్తుందో ఇక్కడ చూద్దాం. బాగురుంబా ఫోక్ డాన్స్ అనేది ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై బోడో ట్రైబ్. బోడో ట్రైబ్ అనేది చాలా ఫేమస్ ట్రైబ్ అనమాట. ఇక్కడ వీళ్ళు బోడో ల్యాండ్ని కూడా అడుగుతున్నారు, అంటే సపరేట్ స్టేట్గా, రైట్? సో బాగురుంబా బోడో ట్రైబ్. మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాం? ఫోక్ డాన్సెస్ని స్టేట్కి రిలేట్ చేసుకున్నాం. ఒక స్టేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అస్సామే తీసుకుంటే ఈ అస్సాంలో ఏం రావచ్చు? అస్సాంకి రిలేటెడ్ చాయ్ తీసుకున్నాం కాబట్టి ఈ చాయ్ నుంచి భావన స్టోరీని కన్సిడర్ చేసామన్నమాట. బట్ ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ మనకి ఫోక్ డాన్సెస్ ఏ ట్రైబ్ పర్ఫామ్ చేశారన్నది గుర్తుండాలి. సో ఈ ఫోక్ డాన్స్ని ట్రైబ్కి గుర్తుండేటట్టు నిమోనిక్ పెట్టుకుంటాం. ఓకే, సింపుల్ అయినా సరే మీరు లాస్ట్ క్లాస్ చూసుంటే విచ్ ఈస్ కంట్రీస్ అండ్ కరెన్సీస్, అవి కూడా సింపులే కదా. అంటే ఇండియాకి ఏంటి రూపీ, ఫిలిపైన్స్కి ఏంటి పీసో. సో ఓన్లీ మనకి ఆ కంట్రీ ఆ కరెన్సీకి ఎలా రిలేట్ చేసుకోవచ్చు అన్నది చూసామన్నమాట. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఫోక్ డాన్స్ని ఈ ట్రైబ్కి ఎలా రిలేట్ చేసుకోవచ్చు అన్నదాన్ని చూస్తాం, రైట్? ఎందుకంటే యూ ఆల్రెడీ నో ఏ స్టేట్లో ఏ డాన్స్ పర్ఫామ్ చేస్తారు కాబట్టి, రైట్? సో బాగురుంబాకి బోడో ట్రైబ్ ఎలా రిలేట్ చేస్తారు? బాగా పెంచావు బాడీని, జిమ్కి వెళ్ళిన తర్వాత బాగా పెంచావు బాడీని. బాగురుంబా గుర్తుంది కదా, చాయ్ బాగుంది అంటారు కాబట్టి బాగురుంబా గుర్తుంటుంది. ఇప్పుడు ఈ బాగురుంబా ఏ ట్రైబ్ పర్ఫామ్ చేశారు అని గుర్తుండాలంటే బాగా అక్కడ కూడా బాగానే యూజ్ చేశాం కాబట్టి గుర్తుంటుంది కదా. సో బాగా బాడీ పెంచావు జిమ్కి వెళ్ళి. సో బోడో ట్రైబ్ అనమాట. నెక్స్ట్ హోజాగిరి ఎక్కడ? త్రిపురలో మనం ఏం యూజ్ చేసాం? త్రిపుర అంటే 3 కదా. మనం 3 days జరుపుకునే పెద్ద పండుగ ఏది? సంక్రాంతి అనమాట. సో సంక్రాంతి 3 days. ఫస్ట్ డే ఏంటి? భోగి, సెకండ్ డే సంక్రాంతి, థర్డ్ డే కనుమ. సో ఈ 3 days జరుపుకునే పండుగ సంక్రాంతి. అండ్ త్రిపురలో సంగ్రాయ్ అని గుర్తుపెట్టుకున్నాం, సంగ్రాయ్. అండ్ మనకి సంక్రాంతి పండుగకి ఎలా డెకరేట్ చేస్తాం? మామిడాకులతో. సో మామిటా డాన్స్. ఇది దేనికి ట్రిబ్యూట్? హార్వెస్ట్ ఫెస్టివల్ కదా. సో హార్వెస్టింగ్ ఎక్కడ చేస్తారు? భూమిలో. సో లేబాంగ్ భూమిని. సో భూమిలో ఏం వేస్తారు? విత్తనాలు. సో బీజు డాన్స్. ఇంకేం చూసాం? బీజు డాన్స్తో అండ్ ఎవరి భూమి మీద వాళ్ళకే హక్కు ఉంటుంది, హే హక్. ఇక్కడ మోసం జరగదు, మోసక్తో ఒకటి వస్తుంది అండ్ హక్కు వచ్చింది కదా. అండ్ ఇక్కడ దాదాగిరి చేయరు, హోజాగిరి. దాంతో ఇదే అనమాట హోజాగిరి. సో హోజాగిరి వస్తుంది అండ్ గారెలు చేస్తారు. సో గరియా. ఇవన్నమాట త్రిపురవి, రైట్? సో త్రిపురలో హోజాగిరి చూసామా? త్రిపురలో అంటే భూమి మీద ఇప్పుడు మోసాలు జరుగుతున్నాయి కదా, దాదాగిరి చేస్తుంటారు. సో అది దాదాగిరిని హోజాగిరి అని గుర్తుపెట్టుకున్నాం. ఈ దాదాగిరి చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ చేసి పిలుస్తారనమాట రౌడీల్ని, రింగ్ చేస్తారు. సో రియాంగ్, దాని నుంచి రియాంగ్ ట్రైబ్. దాదాగిరి ఎలా చేస్తారు? ఫోన్ చేసి రౌడీల్ని పిలుస్తారు. సో రియాంగ్ ట్రైబ్, ఆల్సో నోన్ యాజ్ బ్రూ ట్రైబ్. రియాంగ్ ట్రైబ్ అని గుర్తుపెట్టుకోండి. హోజాగిరి త్రిపుర స్టేట్ ఎలాగో తెలుసు కదా. సో రియాంగ్ ట్రైబ్ అనమాట. దాదాగిరి చేసే వాళ్ళని రింగ్ చేసి పిలుస్తారు, రియాంగ్. నెక్స్ట్ వంగాల ఎక్కడ పర్ఫామ్ చేస్తారు? మేఘాలయలో చాలా చూసాం కదా. మేఘాలయలో ఏం చూసాం? లయా నుంచి లాహో డాన్స్, రైట్? లయా నుంచి లాహో డాన్స్ ఒకటి చూసాం. నెక్స్ట్ మేఘాలయ గుర్తొస్తాయి కదా. సో మేఘాలు ఏ కలర్లో ఉంటాయి? వైట్ కలర్లో ఉంటాయి. సో నాంగ్ క్రీమ్ చూసాం. నాంగ్ క్రీమ్ నుంచి ఇంకొకటి కూడా నాంగ్ క్రీమ్ వస్తుంది కదా. అండ్ షేడ్స్, మనకి క్లౌడ్స్ ఉంటే
పర్వాలేదు, క్లౌడ్స్ లేదంటే ఎక్కువ సన్లైట్ పాస్ అవుతుంది కాబట్టి షేడ్స్ వేసుకోవాలి కదా. సో షద్సుప్ మిన్సియం అండ్ షేడ్స్ ఎవరు వేసుకుంటారు, అబ్దుల్ కలాం గారు వేసుకుంటారు కాబట్టి బహదెన్ క్లెమ్. తర్వాత మేఘాలు ఉంటే వర్షం పడుతుంది కాబట్టి కబోమ్, బంబం బోలే డాన్స్, బంబం బోలే సాంగ్ ఉంటుంది కాబట్టి కబోమ్ అని చూసాం, రైట్. ఇవన్నీ మేఘాలయం అనమాట. మేఘాలు మనల్ని ఎలా చూస్తాయి, వంగే కదా చూస్తాయి, సో వంగాల అలా గుర్తుపెట్టుకున్నాం మనం ఇవన్నీ మేఘాలయలో. సో రివిజన్ కూడా అయిపోయింది. వంగాల డాన్స్, ఇప్పుడు ఇది పర్ఫామ్ చేసేది గారో ట్రైబ్ అనమాట. గాలా గారో, గాలా గారో అలా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ గాలా గారో, గాలా గారో. అండ్ మేఘాలయలో ముఖ్యంగా మనం 3 ట్రైబ్స్ చూస్తాం. ఏంటి, మౌంటైన్స్ చూస్తాం 3, గారో, ఖాసీ, జైంతియా. సో అక్కడే ఈ ట్రైబ్స్ ఉంటారనమాట. సో వంగాలకి గారో ట్రైబ్ అనమాట, గాలా గారో గుర్తుంటుంది కదా. నెక్స్ట్ చేరా డాన్స్, మీజో ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. మిజోరాం అనేది చాలా ఈజీ కదా. సో రామ్లో లామ్ అనేది తీసుకున్నాం, జంతాలాం, తాలాం, క్లామ్ ఇలా ఈజీగా వస్తాయి అనమాట. అన్ని లామే వస్తాయి ఎక్సెప్ట్ 3 గుర్తుపెట్టుకుంటారు. ఏంటది, శ్రీరామనవమికి కళ్యాణం చేస్తారు. దానికోసం కొత్త సారీ బ్యాంబూతో తయారు చేసిన చీర తయారు చేస్తారు. సో చీర దిస్ ఈజ్ బ్యాంబూ అనమాట. సో బ్యాంబూతో చేసిన చీర చేస్తారు. సో లక్కీ కదా. సో లాకియా డాన్స్ ఎవరు చేస్తారు, సర్లా చేస్తుంది. సో సర్లాంకాయ్. ఈ 3 మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. మిగతావన్నీ లామ్ వచ్చేవన్నీ మిజోరాం అని అనుకున్నాం అనమాట. సో రామ్ ఉంది కదా, సో ఇక్కడ మీజో ట్రైబే ఉంటుంది అనమాట. మిజోరాం కదా, ఈజీ టు రిమెంబర్, మీజో ట్రైబ్ ఉంటుంది. సో చీరా బ్యాంబూ డాన్స్ పర్ఫామ్ చేసేది మిజోరాంలో మీజో ట్రైబ్ అనమాట, రైట్. నెక్స్ట్ విల్ మూవ్ టు అరుణాచల్ ప్రదేశ్ ఎలా గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ అరుణ్ వాళ్ళ డాటర్ గుర్తుందా, రేఖ నుంచి రికంపాదా డాన్స్ అనమాట. సో ఈ రేఖ నేను స్కూల్కి పోను నాన్న అంటుంది. సో పోనుంగ్ సరే చలో జూ కన్నా వెళ్దామని అంటారు వాళ్ళ నాన్న. సో చలో డాన్స్ అండ్ జూ కైనా వెళ్దాం. అక్కడ ఏం చూస్తారు, లయన్ చూస్తారు. సో లయన్ డాన్స్, లయన్తో పాటు బర్డ్స్ చూస్తారు. సో బర్డ్స్ చూస్తారు. అండ్ వాళ్ళ మామ్ ఏమో పులిహోర చేస్తాను ఇంటి నుంచి అంటుంది. పులిహోరలో ఏం వేస్తారు, పోపు వేస్తారు. సో పోపీ డాన్స్, దాంతోపాటు అజినమోటో వేస్తారు, అజిలాము డాన్స్. దాని తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు అల్ ఫిఫాయ్ అనే ఫుట్బాల్ కొంటుంది అనమాట. రిటర్న్ అయ్యేటప్పుడు. అండ్ వంచన చేస్తుంది కదా, దాంతో వాంచో డాన్స్, అంటే నాకు స్టమక్ పెయిన్, స్కూల్కి వెళ్ళాలని వంచన చేస్తుంది కాబట్టి వాంచో డాన్స్ అనమాట, రైట్. సో ఇవి అరుణాచల్ ప్రదేశ్ డాన్స్. ఫస్ట్ ఏంటి, స్కూల్కి పోను అని ఉంటుంది కదా, దాని నుంచి పోను డాన్స్. సో అది ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఆది ట్రైబ్. నేనేం చెప్పాను, స్టేట్స్కి ఫోక్ డాన్సెస్ ఎలా రిలేట్ చేసుకుంటారో చూసుకుంటారు. ఇప్పుడు మనకి ట్రైబ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫోక్ డాన్సెస్కి ట్రైబ్స్ని ఎలా రిలేట్ చేసుకుంటారో ఇక్కడ చూస్తారనమాట. అంటే ఇక్కడ అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఫోన్ ఎవరికి ఉండదు, ఆది మానవుల దగ్గర ఉండదు. సో ఆది నుంచి ఆది ట్రైబ్ అనమాట. ఆది మానవులు అంటే ఎవరు, ఎర్లీ ఏజ్ మ్యాన్స్, వాళ్ళకి టెక్నాలజీ లేదు కదా. సో స్టోన్ ఏజ్, ఆ ఏజ్లో ఉంటారు కాబట్టి ఫోన్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. ఆది మానవుల దగ్గర ఫోన్ అనేది ఉండదు కాబట్టి పోనుంగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆది ట్రైబ్ హూ ఆర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో బర్దోజామ్. ఏమని చెప్పాను, లయన్ చూస్తారు ఫస్ట్, తర్వాత లయన్ తర్వాత బర్డ్స్ని కూడా చూస్తారనమాట. సో బర్డ్స్ని చూస్తారు, బర్దోజామ్ విచ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై మోన్పా ట్రైబ్. సో రేఖ చూస్తుంది కదా ఇవన్నీ, రేఖ ఫస్ట్ లయన్ని చూస్తుంది, లయన్ తర్వాత బర్డ్స్ని చూస్తుంది. సో బర్డ్స్ని పైకి చూస్తూ వెళ్తుందనమాట. అయితే వాళ్ళ పైకి చూస్తూ అలా ఆగిపోతుంది. సో వాళ్ళ నాన్న అంటారనమాట, ముందుకి పద మోన్పా, ముందుకి పద మోన్పా. ఒక 3 times చెప్పండి, గుర్తుంటుంది, రైట్. సో బర్దోజామ్ అంటే బర్డ్స్ గుర్తొస్తాయి ఆబ్వియస్లీ. అరుణాచల్ ప్రదేశ్ నుంచి బర్డ్స్ అప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్ గుర్తు చేసుకోండి. ఏంటి, అక్కడే అవి చూస్తూ ఉండిపోతుంది అనమాట. సో ముందుకి పద అని వాళ్ళ నాన్న అంటారు. సో మోన్పా ట్రైబ్, బర్దోజామ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై మోన్పా ట్రైబ్. ఫోన్ ఎవరి దగ్గర ఉండదు, ఆది మానవుల దగ్గర కాబట్టి ఆది ట్రైబ్, రైట్. నెక్స్ట్ నాగాలాండ్ ఎవరిది, యాంకర్ సుమాది. ఎలా రిలేట్ చేసుకున్నాం, భలే ఛాన్స్లే అన్న ఒక రియాలిటీ షో చేశారు. సో అందులో అది స్నేక్ అండ్ ల్యాడర్ గురించి కాబట్టి నాగాలాండ్ అనేది సుమాకి రిలేట్ చేసుకున్నాం. సో సుమీ డాన్స్, సుమాకి ఒక కుక్క ఉంటుంది కదా. సో కుకీ డాన్స్, ఈ కుక్క ఏం తింటుంది, బ్యాంబూ తింటుంది కాబట్టి బ్యాంబూ డాన్స్. ఊరికే వార్కి వస్తుంది కాబట్టి వార్ డాన్స్. దీన్ని ఎక్కడ కొన్నారు, కోనియాక్ డాన్స్. అంగట్లో కొన్నారు, అంగమీ డాన్స్. ఈ ఎక్కడుంది అంగటి, చాంగ్లో డాన్స్, రైట్. అండ్ ఆవో అని పిలిస్తే ఆవో డాన్స్ ఎగ్జైట్ అయ్యి సీలింగ్ వరకు ఎగురుతుందనమాట. సో జీలియాంగ్ డాన్స్ అదనమాట. నెక్స్ట్ ఒక రింగ్ ఇస్తే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు వస్తుందన్నమాట. సో రేంగ్మా డాన్స్. ఇవి నాగాలాండ్ డాన్సెస్ అనమాట. సో ఇక్కడ మీరేం గుర్తుపెట్టుకుంటారు, నాగాలాండ్లో ఎక్కువగా ఉండేది నాగా ట్రైబ్. ఇది ఈజీ టు రిమెంబర్ కదా. సో నాగాలాండ్లో నాగా ట్రైబ్ నాగా వారియర్ డాన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఇది వార్ డాన్స్ కాదు, రిమెంబర్. వార్ డాన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వారియర్ డాన్స్. వార్ డాన్స్ అనేది ఫోక్ డాన్సే. వారియర్ డాన్స్ అనేది ఒక ఫైట్, ఒక వారియర్ వేస్తారనమాట.
ఇక్కడ వారియర్ డాన్స్ అనేది ఏంటి, ఇది ఒక మార్షియల్ డాన్స్ అనమాట. అంటే మార్షియల్ డాన్స్లో ఏముంటుంది, ఫైటింగ్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, ఇవి చూపించేవి వారియర్ డాన్స్ అనమాట. సీరియస్గా చేస్తారు. సో ఈ నాగా వారియర్ డాన్స్ని పర్ఫామ్ చేసేది నాగా ట్రైబ్స్ ఇన్ నాగాల్యాండ్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. నెక్స్ట్ లాయ్ హరోబా. లాయ్ హరోబా మణిపూర్ నుంచి. మణిపూర్లో ఏం చూసాం, మణిపూర్లో వీ హ్యావ్ సీన్ నాకు మనీ ఉంటే నేను చోలే కర్రీ తింటాను. సో దాని నుంచి పుంచోలం అండ్ తర్వాత తబలా వాయిస్తాను. సో తబాల్ చోంగ్బా నుంచి నార్మల్ చోంగ్బా, రైట్. దాని తర్వాత మనీ అంటే ఫీజ్ కాబట్టి ఫీజక్, లూయివత్ ఫీజక్ చూసామా, లూయివత్ ఫీజక్. ఫీజ్ ఎలా వెళ్ళి కడతారు, క్యాబ్లో వెళ్ళి కడతారు. సో క్యాబుయి డాన్స్. చోలే చూసాం కదా, పుంచోలం. సో చోలే ఎలా చేస్తారు, పాలతో చేసిన నెయ్యితో. సో పాలతో చేసిన నెయ్యితో అనమాట. సో పాల. అండ్ ఇది తినిన తర్వాత ఏం చేస్తారు, తబలా వాయిస్తారని చూసాం. అండ్ ఇది తబలా వాయిస్తుంటే పక్కన డాన్స్ చేస్తారా, ఏ సాంగ్కి, హైరబ్బా సాంగ్కి. దాని నుంచి లాయ్ హరోబా అనమాట. సో లాయ్ హరోబా మణిపూర్లో పర్ఫామ్ చేస్తారు. ఇంకేమైనా చూసామా మణిపూర్లో, మైబీ డాన్స్ కూడా చూసాం మణిపూర్లోనే. నేను ఫీజు కట్టడానికి వెళ్తున్నానేమో అని మా మమ్మీ అనుకుంటారు. మేబీ ఫీజు కట్టడానికి వెళ్ళిందేమో అనుకుంటారు, కాకపోతే నేను చోలే తినడానికి వెళ్ళాను అనమాట. సో అవి చూసాం మణిపూర్లో మనం. దానిలోనే లాయ్ హరోబా చూసాం కదా. సో లాయ్ హరోబాకి మీఠీ ట్రైబ్ అనమాట. మీఠీ ఎలా గుర్తుపెట్టుకుంటారు, చోలే కర్రీ మిఠాయి లాగా ఉందన్నమాట, అలా గుర్తు చేసుకోండి. చోలే కర్రీ మిఠాయి లాగా ఉంది. సో మేటీ ట్రైబ్. లాయ్ హరోబా ఈజ్ పర్ఫార్మ్ బై మేటీ ట్రైబ్. నెక్స్ట్ మళ్ళీ మణిపూర్లో థాంగ్టా ఈజ్ అ మార్షియల్ డాన్స్ అగైన్. మార్షల్ డాన్స్ ఇంకొకసారి లాస్ట్లో నేను కలెక్టివ్గా చెప్తాను. థాంగ్టా డాన్స్ అనేది మేటీ ట్రైబే పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ మణిపూర్కి రిలేట్ చేసుకోండి థాంగ్టా అనేది. మనీ కోసమే కదా నానా తంటాలు పడతాం. నానా తంటాలు అంటే స్ట్రగుల్స్ అని యూజ్ చేయడానికి ఆ టర్మ్ యూజ్ చేస్తాం కదా మనం. మనీ కోసమే నానా తంటాలు పడ్డాను. సో మణిపూర్లో థాంగ్టా, రైట్. మణిపూర్లో థాంగ్టా. సో ఇది ఎవరు పర్ఫామ్ చేస్తారు, మీఠీ ట్రైబ్ అనమాట ఇది కూడా. సో మణిపూర్లో మీఠీ ట్రైబ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. మిజోరాంలో ఈజీగా గుర్తుంటుంది మిజో ట్రైబ్. అరుణాచల్ ప్రదేశ్లో డిఫరెంట్ చూస్తాం, అందుకే దీనికి సింగిల్గా నిమోనిక్ అనేది పెట్టుకున్నాం అనమాట. రాయ్ హరోబాకి మీఠీ ట్రైబే, థాంగ్టాకి కూడా మీఠీ ట్రైబే, రైట్. నెక్స్ట్ గౌర్ డాన్స్ ఛత్తీస్గఢ్కి ఏం గుర్తుపెట్టుకున్నాం, పత్తి గుర్తుపెట్టుకున్నాం, రైట్. సో ఈ పత్తి ఎవరు పండిస్తారు, చాందిని వాళ్ళ పేరెంట్స్ అనమాట. సో చందాయిని డాన్స్ ఎవరికి ఇచ్చేసి రమ్మంటారు, సైలాకి ఇచ్చేసి రమ్మంటారు అనమాట. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట, బెంచ్ మేట్స్. సో సైలాకి పత్తి తీసుకొని వెళ్తుంది, పత్తితో పంతి డాన్స్. అండ్ వాళ్ళ కౌ కోసం గడ్డి కూడా తీసుకొని వెళ్తుంది, దాని నుంచి గెండి డాన్స్. వాళ్ళ కౌ పేరేంటి, గౌరా. సో గౌర్ డాన్స్ అనమాట దీని నుంచి. అండ్ ఇంకేం చూస్తాం, నైట్ వెళ్తుంది కాబట్టి రౌత్ నాచా, రాత్రిపూట వెళ్తుంది రౌత్ నాచా. అండ్ షూ వేసుకొని వెళ్తుంది కాబట్టి సౌ. ఇవి మనం ఛత్తీస్గఢ్లో చూసాం. సో ఈ గౌర్ డాన్స్ ఏంటి, గౌర్ ఏంటి, వాళ్ళ కౌ పేరు అనమాట. సో ఈ గౌర్ డాన్స్కి మరియా ట్రైబ్ ఎలా రిలేట్ చేస్తారు, వాళ్ళ కౌ అనేది మేరీ బిస్కెట్స్ తింటుందనమాట. సో మేరీ నుంచి మరియా ట్రైబ్. గౌర్ డాన్స్ వాళ్ళ కౌ పేరు గౌర్ కాబట్టి అది మేరీ బిస్కెట్స్ తింటుంది కాబట్టి మరియా ట్రైబ్ అనమాట, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ కర్మా డాన్స్. దిస్ కర్మా డాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. అంతేనా, బీహార్లో కూడా చూస్తాం, జార్ఖండ్లో కూడా చూస్తాము, అండ్ ఒరిస్సాలో కూడా చూస్తాం అనమాట. సో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో ఎక్కువ ట్రైబ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫారెస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో ఇక్కడ మనం బిల్ అండ్ గోండ్ ట్రైబ్స్ అనేవి ఎక్కువ ఫైండ్ అవుట్ చేస్తాం. అందుకే ఈ ఏరియాలో చూడండి గోండ్ అండ్ బైగా ట్రైబ్స్ పర్ఫామ్ చేస్తారనమాట కర్మా డాన్స్. దీనికి ఎలా రిలేట్ చేసుకుంటారంటే, కర్మఫలం నమ్మే వాళ్ళు గాడ్ని కూడా బిలీవ్ చేస్తారు. ఓకే, ఇది నిమోనిక్ అనమాట, ఫ్యాక్ట్స్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉండొచ్చు. సో కర్మా డాన్స్కి కర్మ నమ్మే వాళ్ళు గాడ్ని బిలీవ్ చేస్తారు, గాడ్ నుంచి గోండ్, బిలీవ్ చేస్తారు నుంచి బైగా ట్రైబ్ అనమాట. సో బైగా. సో కర్మా డాన్స్, కర్మఫలాన్ని నమ్మే వాళ్ళు గాడ్ని బిలీవ్ చేస్తారు, గాడ్ నుంచి గోండ్ అండ్ బిలీవ్ నుంచి బైగా అనమాట, రైట్. సో కర్మా డాన్స్, గోండ్ అండ్ బైగా ట్రైబ్స్ ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ సైలా డాన్స్ ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో కూడా చూస్తాం కదా మనం. దీన్ని కూడా పర్ఫామ్ చేసేది గోండ్ ట్రైబ్సే అనమాట. సో ఛత్తీస్గఢ్లో సైలా అనే అమ్మాయి గాడ్ని బిలీవ్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అవసరం లేదు, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో అండ్ మధ్యప్రదేశ్లో రెండిట్లో సైలా చూస్తాం. అండ్ ఈ సైలా అనే అమ్మాయి ఈ గాడ్ని బిలీవ్ చేస్తుంది అనమాట. సో గోండ్ ట్రైబ్ అనమాట. సైలా అనే అమ్మాయి గాడ్ని బిలీవ్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ ఒడిశాలో దేమ్సాని మనం యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేసుకోండి. మనం ఒడిశాకి అసలు స్టోరీ ఏం చూసాం, రానప్ప గురించి కదా. సో రానప్ప ఏం చేస్తాడు, పైకా రెబెలియన్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను. సో పైకెళ్ళి మీద నాచ్, గంటసేపు గంటా పాతువా
గంట సేపు డాన్స్ వేస్తాడనమాట. వాళ్ళ చెల్లి ఏం చేస్తుంది, వాళ్ళ చెల్లి చూసి కర్మరా బాబు అంటుంది. కర్మరా బాబు నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళి పప్పన్నం తింటా అంటుంది. పప్పన్నంని మనం దాల్కాయ అని గుర్తుపెట్టుకున్నాం. దాల్ అంటే హిందీలో పప్పు కాబట్టి. సో ఇదే అనమాట ఆ దాల్కాయ. సో వాళ్ళ చెల్లి పేరు అక్కడ చెప్పలేదు కదా, ఇప్పుడు వాళ్ళ చెల్లి పేరు ధేమ్సా అనుకోండి. అక్కడ ఓన్లీ వాళ్ళ అన్నయ్య పేరు ఉంది, రణప్ప. అండ్ చౌ అనేది కామన్గా వస్తుంది తెలుసు కదా, జార్ఖండ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఆ చౌని పురులియా చౌ అంటారు. జార్ఖండ్లో చేసేదాన్ని సరైకేలా అంటారు. అండ్ ఒరిస్సాలో చేసేదాన్ని మయూర్భంజ్ చౌ అంటారు. రైట్. సో ఇవి మూడిటికి కామన్గా వస్తాయి. సో అవి వదిలేస్తే వాళ్ళ చెల్లి పేరు మాత్రం యాడ్ చేసుకోండి, ధేమ్సా అని. సో ధేమ్సా కూడా ఒడిశాకి చెందింది అనమాట. బాత్రా, గోండ్ ట్రైబ్స్ పర్ఫామ్ చేస్తారు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు, బాత్రాతో భద్రాచలం. భద్రాచలంలో గాడే కదా ఉంటాడు, సో అలా గుర్తుపెట్టుకోండి. బాత్రాతో భద్రాచలం, భద్రాచలంలో గాడ్ ఉంటారు కాబట్టి గోండ్ ట్రైబ్ అనమాట. ధేమ్సా కూడా గాడ్ని బిలీవ్ చేస్తుంది. సైలా గాడ్ని బిలీవ్ చేస్తుంది. దట్ డజంట్ మీన్ అదర్ బిలీవ్ చేయరని కాదు కదా. సో ధేమ్సా కూడా బిలీవ్ చేస్తుంది. సో అదనమాట, సైలా అనే అమ్మాయి గాడ్ని బిలీవ్ చేస్తుంది అండ్ ధేమ్సా అనే అమ్మాయి కూడా గాడ్ని బిలీవ్ చేస్తుంది. సో భద్రాచలంలో గాడ్ ఉంటాడు కదా, సో భద్రాచలంకి వెళ్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఒడిశాలో ఉండే దాల్కాయ్ బ్రింజాల్ ట్రైబ్. వెరీ ఈజీ టు రిమెంబర్. దాల్కాయ్ అంటే పప్పన్నం తింటుంది అనుకున్నాం కదా, దానికి కర్రీ ఏంటి, బ్రింజాల్ కర్రీ అనమాట. సో దాల్కాయ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై బింజాల్ ట్రైబ్. దాల్కాయ్ బింజాల్ ట్రైబ్. నెక్స్ట్ దింసా. మనం ఏం చూసాం ఆంధ్రప్రదేశ్కి, దింసా ఫస్ట్ నుంచి చూద్దాం. వీరనాట్యం కదా మనం ఫస్ట్ చెప్పుకుంది. సో దీని నుంచి కందుకూరి వీరేశలింగం గారు ఏం చేస్తారు, డప్పు కొడుతూ బుర్రకథ చెప్తారనమాట. బుర్రకథ చెప్తూ ఉంటారు. అయితే ఇంకొక పక్కన కోలాటం ఆడుతూ ఉంటారనమాట. అండ్ దింసా అనే అమ్మాయి వస్తుంది ఇది చూడ్డానికి. దింసా అనే అమ్మాయి వచ్చి బుట్టబొమ్మలు కొనడానికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ బుట్టబొమ్మలు కొనిన తర్వాత రియలైజ్ అవుతుంది, అయ్యో తప్పైపోయింది కదా, నేను ఫస్ట్ ఆకలేస్తోంది, గోపి తినేసి రావాల్సింది కదా అని అనుకుంటుంది అనమాట. సో తప్పైపోయింది, తప్పెట్టగుళ్ళు. రైట్. తప్పెట్టగుళ్ళు అండ్ గోబీ తినేసి రావాల్సింది కదా, గొబ్బే. తర్వాత ఏంటి, గోబీ పక్కనే గారెలు కూడా అమ్ముతూ ఉంటారు, దాని నుంచి గరగా అని గుర్తుపెట్టుకున్నాం. ఇవి ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఇక్కడ దింసా అనేది అమ్మాయి పేరు కదా, అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, కందుకూరి వీరేశలింగం గారు చెప్పే బుర్రకథ వినడానికి వెళ్తుంది. అది ఒక జాతర సీన్ అని చెప్పాను కదా. సో జాతరలో ఫస్ట్ దేవుడికి దర్శనం కూడా చేసుకుంటారు కదా, సో పూజ చేయడానికి వెళ్తుంది. ముఖ్యంగా దింసా అనే అమ్మాయి పూజ చేయడానికి వెళ్తుంది. పూజా నుంచి పోర్జా ట్రైబ్ అనమాట, ఆంధ్రప్రదేశ్. రైట్. నెక్స్ట్ డుమాల్ ఎక్కడ చూస్తాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం చూసాం, ఇక్కడ రూఫ్స్ హాఫే వేస్తారు. రూఫ్ డాన్స్ హాఫే వేస్తారు. హఫీజా ఎందుకంటే మిగతా హాఫ్లో స్నో పడాలి కాబట్టి కింద కుండలు పెట్టుంటారు. కూద్ డాన్స్ స్నో ఎలా పడుతుంది, డుమాల్ అని పడుతుంది. సో డుమాల్ డాన్స్. ఆ తర్వాత ఏదైనా హాట్గా తినాలనిపిస్తుంది, పిజ్జా గుర్తు చేసుకుంటే చిజ్జా డాన్స్. అండ్ చిజ్జా ఎవరు తింటారు, హీరోయిన్ నగ్మా. సో హెరన్ డాన్స్ అండ్ బచా నాగ్మా. అక్కడ ఎక్కువ ప్రొటెస్ట్ అవి జరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడు షాప్స్ అనేవి బంద్ చేస్తూ ఉంటారు ఎక్కువ. సో బంద్ పంతర్, బంద్ జషన్ ఇవన్నీ వస్తాయి. రైట్. సో జమ్మూ కాశ్మీర్లో స్నో అనేది డుమాలన్ పడుతుంది. అండ్ వాటల్ ట్రైబ్కి ఎలా రిలేట్ చేసుకుంటారంటే, డుమాలన్ పడేది ఏంటి, స్నో కదా. సో స్నో అంటే ఏంటి, అది కరిగిన తర్వాత వాటర్ కదా ఉంటుంది. సో వాటర్ నుంచి వాటల్ ట్రైబ్. రైట్. డుమాల్కి వాటల్ ట్రైబ్, అలా గుర్తు చేసుకోండి ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ రాజస్థాన్లో కల్బీలియా డాన్స్. కల్బీలియా ట్రైబే పర్ఫామ్ చేస్తుంది, నో నీడ్ ఆఫ్ ఎనీ నిమోనిక్. సో రాజస్థాన్లో ఏం చూసాం, ముందు కట్పుతలి డాన్స్ చూసామా. సో కట్పుతలి డాన్స్ ఫేమస్ డాన్స్. ఇది కట్ చేసి కార్డ్బోర్డ్ని బొమ్మలు తయారు చేస్తారన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. సో కట్పుతలి డాన్స్ ఎలా చేస్తారు, గోడ ముందు చేస్తారు పర్ఫామ్. సో గోడని ఎలా కచ్చిగోడి అని గుర్తుపెట్టుకున్నాం, కచ్చిగోడి. రైట్. కచ్చిగోడి అని గుర్తుపెట్టుకున్నాం. అండ్ రాజస్థాన్ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీ పద్మావత్ మూవీని గుర్తు చేసుకోండి. అక్కడ ఉండే సాంగ్స్ ఏంటి, గూమర్. సో గూమర్ డాన్స్. నెక్స్ట్ కలిబలి సాంగ్ ఉంటుంది, దాంతో కల్బీలియా డాన్స్. నెక్స్ట్ చారీ వెళ్తాడు, చారీ డాన్స్. డెజర్ట్కి వెళ్తాడు కదా నైట్, సో ఫైర్ డాన్స్. నెక్స్ట్ రాజస్థాన్ అంటే ఫుడ్ కదా, సో తేరా థాలీ గుర్తుపెట్టుకున్నాం. అండ్ దట్స్ ఆల్. సో రాజస్థాన్లో కల్బీలియా ట్రైబే పర్ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ రెండిట్లో పర్ఫామ్ చేసే లంబాడీ డాన్స్. అక్కడే చెప్పాను కదా, లంబాడీ డాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై బంజారా కమ్యూనిటీ. దిస్ ఐ థింక్ వీ ఆల్ నో, సో నిమోనిక్ అవసరం లేదనుకుంటా. రైట్. నెక్స్ట్ డొల్లు కునితాని కర్ణాటకలో చూస్తాం. కునిత అని ఉండే వాటికి కర్ణాటకలో మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. డొల్లు కునిత, సుగ్గు కునిత, గొరవ కునిత,
సో ఇది పర్ఫామ్ చేసేది కురుబా కమ్యూనిటీ అనమాట. కునిత కురుబా కమ్యూనిటీ. కునిత కురుబా ఈజీ టు రిమెంబర్ కదా. డొల్లు కునిత కురుబా కమ్యూనిటీ. కేతోనే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కేతోనే స్టార్ట్ అవుతుంది అండ్ సౌండింగ్ కూడా తా బా. కాబట్టి డొల్లు కునిత ఇస్ పర్ఫార్మ్ బై కురుబా కమ్యూనిటీ, కర్ణాటక అని తెలుసు. చౌ, ఇది ఏ చౌ? జార్ఖండ్లో చౌ. చౌ మనం 3 ప్లేసెస్లో చూస్తామా? జార్ఖండ్ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, ఒరిస్సా ఒకటి. ఇప్పుడు చూసేది జార్ఖండ్ అనమాట. సో జార్ఖండ్ అంటే సరైకేలా చౌ. సరైకేలా చౌ ఇది. సో ఇక్కడ పొయిటిక్ నెరేషన్స్ అనేవి చూస్తాం ఈ కైండ్ ఆఫ్ చౌలో. సో ఇది పర్ఫార్మ్డ్ బై ముండా అండ్ ఒరావోన్ ట్రైబ్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, జార్ఖండ్లో ముఖ్యంగా మనం చూసే ట్రైబ్స్ ఇవే అనమాట. అండ్ బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా అంటారు. ఉల్గులన్ మూమెంట్ అని అంటారనమాట. అతను చేసిన మూమెంట్. బిర్సా ముండా ఫాట్ అగేన్స్ట్ హూమ్? దిక్కూస్ అంటే అవుట్ సైడర్స్ అనమాట. దిక్కూస్ అంటే అవుట్ సైడర్స్ అంటే నాట్ జస్ట్ ది బ్రిటిషర్స్ బట్ ఆల్సో వీళ్ళు ఒక కమ్యూనిటీగా ఉండేవాళ్ళు కాబట్టి, కమ్యూనిటీ ఫార్మింగ్ చేసేవాళ్ళు కాబట్టి వేరే వాళ్ళు వస్తే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందని అవుట్ సైడర్స్ని అలో చేయరనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఫుల్ అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టారో వీళ్ళు రివోల్ట్ అయ్యారనమాట. అండ్ దీన్ని లీడర్షిప్ వహించింది బిర్సా ముండా గారు. అండ్ ఈ ముండా రెబెలియన్ అనేది మోడర్న్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జార్ఖండ్ నుంచే కదా. అండ్ రీసెంట్గా మనం ఒక ట్రైబల్ మ్యూజియం కూడా సెటప్ చేశారు జార్ఖండ్లోనే బిర్సా ముండా పేరుతోనే. జనజాతీయ గౌరవ్ దివస్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మనం November 15th. బిర్సా ముండా బర్త్ యానివర్సరీ అనమాట అది. సో బర్త్ డేట్ అనమాట. కాబట్టి ముండా అనేది చాలా ఇంపార్టెంట్ ట్రైబ్. అది ఫ్రమ్ జార్ఖండ్ నుంచే అని మీకు తెలిసి ఉండాలి. తెలియకపోతే ఇప్పుడు తెలుసు కదా, బిర్సా ముండా ఉన్నారు కాబట్టి అది చాలా ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో జార్ఖండ్ నుంచి ముండా ట్రైబ్ గుర్తుండాలి. ఒరావోన్ ట్రైబ్స్, ఈ 2 ట్రైబ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ చౌ డాన్స్. నౌ హౌ టు రిమెంబర్ దిస్ ఒరావో ట్రైబ్? అసలు వీళ్ళు ఫైట్ చేసేది దానికోసం కదా. వీళ్ళ ఊరు ఓన్గా వీళ్ళే ఉండాలి, వీళ్ళే కల్టివేట్ చేసుకోవాలి ల్యాండ్ అనేదే కదా వీళ్ళ ముఖ్య ఉద్దేశం. సో ఒరావోన్ ఊరు ఓన్ అనమాట. సో ముండా అండ్ ఒరావోన్ ట్రైబ్స్ వీళ్ళు చౌ అనేది పర్ఫామ్ చేస్తారు. చౌకే ఎందుకు పర్ఫామ్ చేస్తారు అని ఎలా గుర్తుపెట్టుకుంటారు? జార్ఖండ్లో మేజర్గా ఉండేది జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో మనం ఈ 3 స్టేట్స్లో అబ్జర్వ్ చేస్తాం కదా చౌ. సో దాన్ని స్పెషల్గా మనం చెప్పుకుంటాం కాబట్టి అది ఇంపార్టెంట్. అండ్ చౌకి జార్ఖండ్లో ఉన్న మేజర్ ట్రైబ్ మనం పెద్ద రెబెలియన్ చూసింది ఏది? ముండా నుంచి కాబట్టి. సో ముండా ట్రైబ్ అండ్ వాళ్ళు ఏమని కోరుకుంటారు? వాళ్ళ ఊరు ఓన్గా వాళ్ళే ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఒరావోన్ ట్రైబ్స్. దెన్ జార్ఖండ్లో ఎలా చూసాం మనం? జార్ఖండ్ కావాలంటే బీహార్ కావాలి. బీహార్లో ఏం చూసాం? బీహార్లో జతిన్ అనే అబ్బాయి పైకి వెళ్ళి పడుకుంటాడు ఎండాకాలం కాబట్టి. కాకపోతే అక్కడ దోమలు ఉంటాయి. దోమల నుంచి దోమ్కాచ్ చూసాం. చిచ్చి ఇక్కడ కూడా, చిచ్చి నుంచి జిజియా చిచ్చి ఇక్కడ కూడా దోమలేనా? కర్మరా బాబు, కర్మ చూసాం. దాని తర్వాత ఎంత ఖర్చు అయినా పర్లేదు, కజరీ డాన్స్ ఖర్చు పెట్టి ఏం చేస్తాడు? మస్కిటో నెట్ తెచ్చుకుంటాడు, అలాగే ఆల్అవుట్ కూడా తెచ్చుకుంటాడు. ఆల్అవుట్ దేనికి తెచ్చుకుంటాడు? కిల్ చేయడానికి దోమల్ని. సో సొహర్ కిలోనా అండ్ సొల్యూషన్ ఆలోచించే ముందు ఫుల్ స్ట్రెస్ అవుతాడు కాబట్టి లోడ్ తీసుకోకూడదు. లోండానాచ్ ఇవి చూసాం బీహార్లో, రైట్? సో ఇదే బీహార్వి జార్ఖండ్కి వెళ్తుంది కదా. అండ్ వీఆర్ నాట్ డన్ యెట్. ఈ దోమలు దేశీ దోమలు అనమాట. కాబట్టి బైదీషియా ఎలా అరుస్తాయి? గువ్వలాగా అరుస్తాయి. కాబట్టి ఫగువా ఇవి చూసామన్నమాట. సో మనం ఏం చెప్పాం? బీహార్, జార్ఖండ్ ముందు ఒకటిగానే ఉండేది, తర్వాత జార్ఖండ్ అనేది సపరేట్ అయిపోయింది అనమాట ఇన్ ద ఇయర్ 2000. సో బీహార్లో ఉండే ఇన్ఫ్లుయెన్సే జార్ఖండ్లో ఉంటుంది. బీహార్లో ఉండే దోమలు జార్ఖండ్లో ఉంటాయి ముందు. సో జార్ఖండ్కి దోమ్కచ్ కూడా వస్తుందన్నమాట. సో దోమ్కచ్కి ఒరావోన్ ట్రైబ్స్ ఎక్కడుంటాయి? వీళ్ళ ఊర్లోనే దోమలు ఉన్నాయన్నమాట, రైట్? వీళ్ళ ఓన్ అని చూసాం కదా ఇందాక ముండా రెబెలియన్ దగ్గర. సో ఒరావోన్ ట్రైబే ఈ దోమ్కచ్కి కూడా. అండ్ పైకా కూడా ముండా ట్రైబే అనమాట. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? పైకా రెబెలియన్ తెలుసు కదా, సపరేట్గా బక్షి జగబంధు గారు చేస్తారు ఒరిస్సాలో. సో ఇది కూడా ఒక రెబెలియన్కి సంబంధించిందే కాబట్టి పైకా అనేది ఇంకొక రెబెలియన్ వచ్చిన కమ్యూనిటీ నుంచి వచ్చి ఉంటుందని గుర్తుపెట్టుకోండి, విచ్ ఇస్ ముండా ట్రైబ్, రైట్? నెక్స్ట్ జార్ఖండ్లోనే ముండా ట్రైబ్ పర్ఫామ్ చేసిన జాదూర్ డాన్స్ నేను చెప్పలేదు, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ జాదూర్ గుర్తుంటుంది కదా. జాదూ చేస్తారు ముండా ట్రైబ్ వాళ్ళు. ఓకే, జాదూ చేసి రెబెలియన్ కూడా చేశారనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంతాల్ ట్రైబ్.
ఐ థింక్ దిస్ ఈస్ వెరీ ఈజీ కదా. జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్లో పర్ఫామ్ చేస్తారు సంతాలీ డాన్స్, సంతాల్ ట్రైబ్. సంతాలీ డాన్స్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? సంతాల్ ట్రైబ్. అండ్ సోరాయ్ డాన్స్, సోరాయ్ డాన్స్ జార్ఖండ్లో మనకి బీహార్వే వస్తాయి మ్యాక్సిమం. ఎక్స్ట్రా యాడ్ చేసింది ఎస్ఎస్ రాజమౌళి నాటు నాటు డాన్స్. నాటు నుంచి నాటువా వస్తుంది. ఎస్ఎస్ సరుల్ సొరై నాటువా, ఈ మూడే యాడ్ అవుతాయి అనమాట బీహార్ కంటే జార్ఖండ్లో. సరుల్ సొరై నాటువా. సో ఈ జార్ఖండ్లో సొరై డాన్స్ ఎవరు చేస్తారు? సంతాల్ ట్రైబే చేస్తుందన్నమాట. జార్ఖండ్లో ముండా ట్రైబ్ ఫేమస్ అండ్ సంతాల్ ట్రైబ్ కూడా ఫేమసే అనమాట. సో ఎస్ ఫర్ సొరై, ఎస్ ఫర్ సంతాల్ చూసుకోండి. ముండా ట్రైబ్ దేనికి? పైకా రెబెలియన్ కాబట్టి రెబెలియన్కి, జాదూ చేస్తారు కాబట్టి జాదూకి వస్తుంది. కానీ సంతాల్కి ఎస్ కాబట్టి సంతాలీకి సంతాల్ ట్రైబ్, సోహరాయ్కి సంతాల్ ట్రైబ్. దట్స్ ద డిఫరెన్స్. సో జార్ఖండ్లో మనం మేజర్గా చూసేవి ఏం ట్రైబ్? సంతాల్ ట్రైబ్, ముండా ట్రైబ్ అండ్ ఒరావో ట్రైబ్. ఒకసారి రాసుకోండి ఇంకా ఈజీగా గుర్తుంటుంది. సంతాల్ ట్రైబ్, ముండా ట్రైబ్ అండ్ ఒరావో ట్రైబ్. నెక్స్ట్ ఏంటి? ఛత్తీస్గఢ్ నుంచి కక్సర్ యాడ్ చేసుకోండి. అండ్ రేలా డాన్స్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా పర్ఫామ్ చేస్తారనమాట అండ్ మధ్యప్రదేశ్లో కూడా పర్ఫామ్ చేస్తారు. గోదావరి బేసిన్ దగ్గర రేలా డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు కక్సర్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఛత్తీస్గఢ్ నుంచి మనం కాటన్ పండిస్తారని గుర్తుపెట్టుకున్నాం కదా చాందిని వాళ్ళ పేరెంట్స్. సో ఈ కాటన్కి యూరియా వేస్తారు. సో యూరియా నుంచి మూరియా ట్రైబ్ అండ్ కక్సర్ నీమ్ కేక్ వేస్తారు. నీమ్ కేక్ నుంచి కక్సర్ కేక్ సర్. సో కక్సర్ అండ్ యూరియా. సడన్గా మీరు కక్సర్ చూసారు, కక్సర్ నుంచి కేక్ డెడ్యూస్ చేయగలరు కదా. సో కేక్ అంటే ఏం కేక్? నీమ్ కేక్ అండ్ యూరియా దేనికి వేస్తారు? చెట్లకి వేస్తారు. ఏం చెట్టుకి? పత్తి చెట్టుకి వేస్తారు అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. సో కక్సర్ అనేది మురియా ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ రేలా డాన్స్ అనేది గోండ్ ట్రైబ్ పర్ఫామ్ చేస్తారు ఛత్తీస్గఢ్లో. రేలా డాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తారని చెప్పానా, గోదావరి బేసిన్ దగ్గర చేస్తారు. గోదావరి నుంచి గోండ్ ట్రైబ్, రైట్? గోదావరి నుంచి గోండ్ ట్రైబ్ గుర్తుపెట్టుకోండి. రేలా డాన్స్ ఈజ్ పర్ఫార్మ్ బై గోండ్ ట్రైబ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇది మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఛత్తీస్గఢ్ నుంచి గెండి డాన్స్. కాటన్ వచ్చి సైలాకి ఇస్తుంది, గడ్డి వచ్చి వాళ్ళ గౌరాకి ఇస్తుంది. సో గెండి కూడా ఈజ్ పర్ఫార్మ్డ్ బై మురియా ట్రైబ్. గడ్డి పండించాలన్నా యూరియా వేసే పండిస్తారనమాట. అలా గెండి డాన్స్ వచ్చి మురియా ట్రైబ్. సో గడ్డి కూడా పండించాలంటే యూరియా కావాలి. సో ఛత్తీస్గఢ్లో గెండి డాన్స్ ఉంటుంది. గడ్డి పండించాలన్నా యూరియా కావాలి కాబట్టి మురియా ట్రైబ్. రిమెంబర్ ఇక్కడ మనం మురియా ట్రైబ్ చూసాం కదా, అబూజ్ మరియా ట్రైబ్ కూడా పర్ఫామ్ చేస్తుందన్నమాట. అబూజ్ మరియా ట్రైబ్ కూడా పర్ఫామ్ చేస్తుంది ఇది అండ్ మురియా ట్రైబ్ కూడా. నెక్స్ట్ దందరి తెలంగాణలో గోండ్ ట్రైబ్. రిమెంబర్ తెలంగాణలో మనం ఎక్కడ చూసినా గోండ్ ట్రైబ్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. గోదావరి రివర్ ఫ్లో అవుతుంది కదా మనకి మేజర్గా, అలా గుర్తుపెట్టుకోండి. దాని నుంచి గోండ్ ట్రైబే. మీరు ఎక్కడ తెలంగాణ డాన్స్ చూసినా గోండ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా చూడండి గుసాడి డాన్స్కి రాజ్ గోండ్ ట్రైబ్, రైట్? గుసాడి ఎక్కడ చూస్తాం? తెలంగాణలో చూస్తాం. తెలంగాణలో మేజర్గా ఏం చూస్తాం? బోనాలు సెలబ్రేషన్ చూస్తాం. సో బోనాలు నుంచి బోనాలు డాన్స్. బోనాలు దేవుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఊగుతూ శివతాండవం చేస్తారు. సో ఒగ్గు కథ అండ్ శివతాండవం నుంచి పేరి శివతాండవం. దాని తర్వాత మిగతావన్నీ ఆంధ్ర తెలంగాణలో కామన్గా ఉంటాయి. సో ఇది ఎవరు చూస్తారు? చింటూ చూస్తాడు. చిందు యక్షగానం గుసగుసలాడతాడు వాళ్ళ ఫ్రెండ్తో. సో గుసాడి డాన్స్ ఈస్ పర్ఫార్మ్ బై రాజ్ గోండ్ ట్రైబ్. తెలంగాణ అంటే గోదావరి రివర్, గోండ్ ట్రైబ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో చలో డాన్స్ చూస్తామా? చలో డాన్స్ ఈస్ పర్ఫార్మ్ బై నాక్టే ట్రైబ్. హౌ టు రిమెంబర్ దిస్? చలో అని ఇది అరుణాచల్ ప్రదేశ్లో చూస్తాం. వాళ్ళ నాన్న చలో జూకి పద అని అంటారు కదా. సో చలో అంటే నేను ఒక్కటే వెళ్తా అంటుంది రేఖ. సో నేను ఒక్కటే నాక్టే ట్రైబ్ అనమాట. దీనికే రిలేట్ చేసుకోవాలి మీరు డాన్స్కే, అప్పుడే ఈజీ అవుతుంది అనమాట. ట్రైబ్ గుర్తు రావాలి కదా డాన్స్ చూసిన వెంటనే, దట్స్ వై. సో మీరు స్టేట్ గుర్తు రావాలంటే యూ ఆల్రెడీ హ్యావ్ ద నిమోనిక్, సో నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అంటే చలో డాన్స్ వచ్చేస్తుంది. చలో ఎవరంటారు? అరుణ్ అంటారు వాళ్ళ డాటర్ రేఖాతో. సో రేఖ అంటుంది నేను ఒక్కటే వెళ్తాను, నాక్టే ట్రైబ్. నెక్స్ట్ పోపీర్ ఆది ట్రైబ్, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఈ రెండింటికి ఎలా వస్తుందని గుర్తుండాలి. పోపు ఎప్పుడు వేస్తారు? స్టార్టింగ్లో వేస్తారు కదా. కర్రీ కానీ ఏదన్నా తడకా వేయాలంటే స్టార్టింగ్లోనే వేస్తారు కాబట్టి పోపు స్టార్టింగ్ని ఆది అనే అంటారు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. పోపు ఎప్పుడు వేస్తారు? ఆది స్టార్టింగ్లో వేస్తారు కాబట్టి ఆది ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. యూ నో ద స్టేట్. అండ్ నెక్స్ట్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్లోని రికంపాద. ఇది రేఖా గురించి. నీషి ట్రైబ్. సో ఫస్ట్ వాళ్ళ నాన్న అడుగుతారనమాట రేఖా స్కూల్కి పద అంటే వాళ్ళ మామ్ ఆన్సర్ చేస్తుంది నో షీ డజంట్ వాంట్ టు గో నుంచి నో షీ డజంట్ వాంట్ టు గో కాబట్టి నీషి ట్రైబ్. సో రేఖా గురించి అనమాట ఇది. రికంపాద. రేఖా ఏమంటుంది? రేఖా స్కూల్కి వెళ్ళనంటుంది. సో వాళ్ళ మామ్ ఆన్సర్ చేస్తుంది నో షీ డజంట్ వాంట్ టు గో, నీషి ట్రైబ్. దెన్ బుయ్యా డాన్స్ అరుణాచల్ ప్రదేశ్లో. ఇది మనం మిస్ చేసాం కదా, యాడ్ చేసుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఫీఫా ఫుట్బాల్ కొంటుంది కదా, షీ విల్ బై నుంచి బుయ్యా.
లాస్ట్లో ఉంటుంది కదా. సో ఇది దిగారు మిష్మి ట్రైబ్. మనం అరుణాచల్ ప్రదేశ్లో 4 ఇంపార్టెంట్ మౌంటైన్స్ చూస్తాం, డాఫ్లా, మీర్, అబోర్, మిష్మి. సో మిష్మి ట్రైబ్ కూడా ఉంటుందన్నమాట అరుణాచల్ ప్రదేశ్లోనే. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిగారు మిష్మి ట్రైబ్. హౌ టు రిమెంబర్ దిస్ అంటే తను జూ మొత్తం చూసేసిన తర్వాత లాస్ట్లో ఐ విల్ మిస్ ఇట్ అని అంటుంది అనమాట. అంటే షీ విల్ మిస్ దట్ జూ కదా వదిలేటప్పుడు. సో లాస్ట్లో ఇది గుర్తొస్తుంది. లాస్ట్లో అంటే ఎప్పుడు ఫుట్బాల్ కొనేటప్పుడు బై నుంచి బుయ్యా డాన్స్ కదా. సో ఫుట్బాల్ కొనేటప్పుడు షీ విల్ మిస్ అని గుర్తొస్తుంది అనమాట. సో మిస్ నుంచి మిష్మి ట్రైబ్, దిగారు మిష్మి ట్రైబ్. దెన్ అజిలము అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పుడు చూస్తాం, అజినమోటోకి చూస్తాం కదా. దీనికి మోన్పా ట్రైబ్ అనమాట. మోన్పా ఎక్కడ చూసాం, ముందుకి పద అని చలో దగ్గర చూసాం కదా. సో మోన్పా ఎక్కడ చూస్తాం, ముందుకి పద. బర్డ్స్ని చూస్తూ ఉంటే బర్దోచామ్ దగ్గర చూస్తాం. బర్డ్స్ని చూస్తూ ఆగిపోతుంది రేఖ, అప్పుడు వాళ్ళ నాన్న అంటారు ముందుకు పద అని. అక్కడ చూస్తాం మోన్పా ట్రైబ్ని. అజిలాముకి కూడా సేమ్ అనమాట. సో బి అజిలాము బర్దోచామ్ రెండింటికి మోన్పా ట్రైబే అనమాట. పక్కనే ఉన్నాయి కాబట్టి అలా గుర్తు చేసుకోండి. ఏ తర్వాతే బి కదా ఆల్ఫాబెట్స్లో. సో బీతో ఏంటి, బర్దోచామ్ ఉంది కాబట్టి అజిలాముకి కూడా మోన్పా ట్రైబ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి, రైట్. సో నెక్స్ట్ ఏంటి, మేఘాలయకి ఏం చూసాం, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ కదా. బెహ్దెన్ క్లేమ్, నోంగ్క్రేమ్ ఇవన్నీ చూసాం. సో ఇక్కడ ముఖ్యంగా ఏముంటాయని చెప్పా, గారో కాశీ జైంతియా ఉంటాయి. అండ్ నోంగ్క్రీమ్ డాన్స్కి వచ్చి కాశీ వాళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. సో క్రీమ్ ఏ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. అండ్ కాశీలో మీరు యాష్ ఎక్కువ చూస్తారు కదా, రైట్. సో ఈ యాష్ కూడా గ్రేలో ఉంటుంది, కొంచెం వైటిష్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాశీలో చూస్తారు మీరు. గారో జైంతియా అయితే కాదు కదా, మీకు అది గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ కలర్కి ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి యూ కెన్ రిమెంబర్ లైక్ దిస్. క్రీమ్ అనేది మీరు కాశీలో యాష్ అనేది చూస్తారు కదా, సో దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి కాశీ ట్రైబ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షత్సుక్ మిన్సియం, షేడ్స్ కాశీ. మనం నిమోనిక్ పెట్టుకున్నప్పుడు ఏం పెట్టుకున్నాం, షేడ్స్ ఎవరు వేసుకుంటారో అబ్దుల్ కలాం గారు. సో కే ఫర్ కలాం, కే ఫర్ కాశీ. ట్రైబ్స్ వెతికేటప్పుడు మనం నేమ్స్తో ఏమైనా పెట్టుకున్నామా చూడండి, ఆ తర్వాత నేమ్ మీనింగ్తో ఏమైనా పెట్టుకున్నామా చూడండి, అండ్ థర్డ్ వచ్చి నిమోనిక్తో ఏమైనా పెట్టుకున్నామా అని మ్యాచ్ చేసుకోండి, అప్పుడు గుర్తొచ్చేస్తుంది, రైట్. సో షత్సుక్ మిన్సియంకి షేడ్స్ ఎవరు పెట్టుకున్నారు, కలాం గారు. సో కేతో కాశీ ట్రైబ్. సో నెక్స్ట్ బ్యాంబూ డాన్స్ మనం చీరా బ్యాంబూ అనేది మనం మిజోరాంలో చూస్తాం, మణిపూర్ కాదు, దిస్ ఈజ్ రాంగ్. మిజోరాం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది కూకీ ట్రైబ్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. కూకీ అండ్ మీజో ట్రైబ్, 2 ట్రైబ్స్ పర్ఫామ్ చేస్తాయి. సో ఇది మిజోరాం కాదు, కానీ మీజో ట్రైబ్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. రిమెంబర్ వెరీ వెల్. బ్యాంబూ అంటే మీకు చీర గుర్తొస్తుంది కదా, ఫస్ట్ చీరా డాన్స్ అనమాట. చీరా డాన్స్ పర్ఫార్మ్డ్ బై కూకీ ట్రైబ్. Remember, Kuki tribe, and this is not Manipur, this is Mizoram, right. Kuki and Mizo tribe అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. మిజోరాం గుర్తుపెట్టుకోకండి, మిజో ట్రైబ్ గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ కంబా తొయిబీ ఎక్కడ, మణిపూర్లోనే. ఏం గుర్తుపెట్టుకున్నాం, కుంభకర్ణుల్లా తిన్నాను చోలే, కంబా తొయిబీ. మీఠీ, అది మిఠాయి లాగా ఉంది అని చెప్పాను కదా ఇంతకుముందు, సేమ్ అప్లైస్ హియర్ అనమాట. ఫుడ్కి రిలేటెడ్ వచ్చినప్పుడు మిఠాయి లాగా ఉంది అని గుర్తు చేసుకోండి. మేఠీ ట్రైబ్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో గౌర్ మరియా ట్రైబ్. గౌర్ అనేది వాళ్ళ ఇంతకుముందు చూసాం కదా, వాళ్ళ కవ్ అనేది మేరీ బిస్కెట్స్ తింటుందని అదే రిపీట్ అయింది. సో గౌర్ మరియా డాన్స్ ఆర్ గౌర్ డాన్స్, ఇట్ ఈస్ పర్ఫార్మ్ బై మరియా ట్రైబ్, మేరీ బిస్కెట్స్ తింటుంది. నెక్స్ట్ నాగాలాండ్లో చాంగ్ ట్రైబ్, ఈజీ టు రిమెంబర్, సో నో నీడ్ టు రిమెంబర్. చాంగ్ ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. జీలియాంగ్ ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ రేంగ్మా ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూకీ ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇక్కడ నాగాలాండ్ ఉండాలి కదా అని అనుకోకండి, చెప్పాను కదా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల స్టేట్స్ కూడా కొన్ని పర్ఫామ్ చేస్తాయి. సో ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై మణిపూర్, నాగాలాండ్ అండ్ అస్సాం ఆల్సో. ఓకే, కానీ మనం నిమోనిక్తో నాగాలాండ్ అని గుర్తుపెట్టుకున్నాం అనమాట. మణిపూర్లో ఇందాక కూకీ ట్రైబ్ గుర్తుంది కదా, సో మణిపూర్లో ఎక్కువ కుక్కలు పెంచుకుంటారనమాట. ఒక ఇంట్లోనే ఒక 20 అలా ఉంటాయి, రైట్. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ కూకీ ట్రైబ్ ఇందాక ఇక్కడ చూసాం, బ్యాంబూ డాన్స్కి చూసాం, రైట్. సో కూకీ ట్రైబే పర్ఫామ్ చేస్తుంది, ఈజీ టు రిమెంబర్. మణిపూర్, అస్సాం అండ్ నాగాలాండ్లో ఉంటుంది. చువాంగ్లా ఈజ్ 1, మిజో ట్రైబ్, మిజోరాం గుర్తుపెట్టుకోండి. చువాంగ్లా ఈజ్ 1, మిజోరాంలో ఉంది కదా, జామ్. సో అది మిజో ట్రైబ్. మిజోరాంలో ముఖ్యంగా మిజో ట్రైబే చూసాం మనం. అండ్ ఇంకొకటి లామ్ వచ్చేవన్నీ జంగ్తాలాం, ఇవన్నీ మిజోరాంవే, మిజో ట్రైబే పర్ఫామ్ చేస్తుంది. అండ్ హే హక్ డాన్స్ హక్ ఎవరికి ఉంటుంది, వాళ్ళ భూమి మీద వాళ్ళకే ఉంటుంది. సో హేహక్ అనేది త్రిపురలో పర్ఫామ్ చేస్తారు కదా. సో త్రిపుర భూమి పండుగ కాబట్టి, అంటే 3 రోజులు చేసే పండుగ సంక్రాంతి హార్వెస్ట్ ఫెస్టివల్ కాబట్టి, భూమికి సంబంధించింది కాబట్టి, ఎవరి భూమి మీద వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి ఇది త్రిపుర స్టేట్ అని గుర్తుపెట్టుకున్నాం. సో త్రిపుర స్టేట్, అండ్ ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మ్డ్ బై పావి ట్రైబ్, ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై హర్లామ్ ట్రైబ్.
హర్లామ్ ట్రైబ్ అనమాట. మోస్లోమ్ టు బి స్పెసిఫిక్ మోల్సమ్ కమ్యూనిటీ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. హే హక్ హర్లామ్, హే నుంచి హర్ గుర్తుంటుంది కదా, సో హర్లామ్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రాజస్థాన్ గరాషియా డాన్స్, ఇది చెప్పలేదు, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాజస్థాన్లో వెజిటేషన్ తక్కువ ఉంటుంది, వర్షాలు తక్కువ ఉంటాయి, డెజర్ట్ ఏరియా ఉంది కాబట్టి గ్రాసే ఉంటుంది మొత్తం. సో పెద్ద పెద్ద చెట్లు ఉండవు, ఓన్లీ గ్రాసే ఉంటుంది. సో గరాషియా డాన్స్, గరాషియా ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అదే రాజస్థాన్లో బిల్ డాన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గావ్రీ డాన్స్. చూసాం కదా, గౌన్ వేసుకొని పర్ఫామ్ చేస్తారు కల్బిలియా డాన్స్ అని. సో అలా గౌన్కి బిల్ కట్టాలా లేదా, బిల్ కట్టకపోతే ఇస్తారా, ఇవ్వరు కదా. సో బిల్ ట్రైబ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో గౌరీ డాన్స్ ఆర్ బిల్ డాన్స్. సో ఈ గౌన్ కొనాలంటే బిల్ కట్టాలి, సో బిల్ ట్రైబ్. అండ్ ఇంకొకటి కూడా గూమర్ కూడా బిల్ ట్రైబే పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో గూమర్ డాన్స్ని కూడా మనం రాజస్థాన్లో చూస్తాం. నెక్స్ట్ గుజరాత్లో సిద్ధి ధమాల్ డాన్స్, సిద్ధి ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. ఈజీ టు రిమెంబర్. సిద్ధి అనే అమ్మాయి సిద్ధి ధమాల్ వాళ్ళ బావని బావే డాన్స్ పదార్ డాన్స్ చేద్దామంటుంది కల్బిలియా డాన్స్. వాళ్ళ బావ ఏమంటాడు, మాటకి ముందు డాన్స్, మాటకి తర్వాత డాన్స్, మాటుకి డాన్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను గోల్ఫ్ ఆడుకుంటా అంటాడు, గోల్ఫ్ డాన్స్. దెన్ ఇంకేం చూస్తాం, గోల్ఫ్ ఆడుకుంటా హద్దు లేదా హ్యూడో డాన్స్, ఇవి చూస్తాం గుజరాత్లో. సో సిద్ధి ధమాల్ పర్ఫార్మ్ బై సిద్ధి ట్రైబ్, ఈజీ టు రిమెంబర్. నెక్స్ట్ మహారాష్ట్రలో తార్పా డాన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్లీ ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. వర్లీ పెయింటింగ్ కూడా ఫేమస్ అనమాట మహారాష్ట్రలో, రైట్. సో మహారాష్ట్ర అంటే ఎవరు గుర్తు రావాలి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ యూస్ చేసేవాళ్ళు అనమాట. సహ్యాద్రి అటుపక్క ఎక్కువ హిల్లీ ఏరియా కదా, సో వాటిని యూస్ చేసుకునేవాడు వార్స్లో. సో వార్స్లో ఎనిమీస్ని ట్రాప్ చేసేవాడు అనమాట. సో ట్రాప్ నుంచి తార్పా డాన్స్, వర్లీ డాన్స్, వార్లో ట్రాప్ చేసేవాడు. మహారాష్ట్రకి చెందిన రాజు కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వార్స్లో ట్రాప్ చేసేవాడు, ఎనిమీస్ని వార్లో ట్రాప్ చేసేవాడు. తార్పా డాన్స్ వర్లీ ట్రైబ్ అనమాట. నెక్స్ట్ కోలీ ట్రైబ్ కూడా ఉంటుంది, డోల్ డాన్స్. కోలీ గురించి చూసామా, ఏం చూసాం, వడాపావ్ తిని లేజీ అయిపోతాడు, లావ్ అయిపోతాడు, లవనీ డాన్స్. తర్వాత కోచ్ వచ్చి తమాషానా అని తిడతాడు, తమాషా డాన్స్. గొంతేసుకొని అరుస్తాడు, గోందల్ డాన్స్. వడాపావ్ ఎలా ఉంటుంది, దూదిలా ఉంటుంది, దాని నుంచి ఫుగ్దీ డాన్స్. అండ్ మధ్యలో బోండా పెడతారు, బోదా డాన్స్. నెక్స్ట్ హాట్ తినిన తర్వాత స్వీట్ తినాలి కాబట్టి లాస్ట్లో కాజా తింటాడు, ధన్గిరి గజా డాన్స్, ఇవన్నీ చూసాం. సో దశావతార డాన్స్ కూడా చూస్తాం. అండ్ ఈ కోహ్లీ లాస్ట్లో విన్ అవుతారనమాట మ్యాచ్. సో డోల్ డాన్స్ అనేది చేస్తారు, లాస్ట్లో విన్ అవుతాడు కాబట్టి డోల్ డాన్స్ చేస్తాడు. సో మహారాష్ట్రలో డోల్ డాన్స్ ఉంటుంది. ఎవరు విన్ అవుతారు, కోహ్లీనే కదా. సో కోహ్లీ ట్రైబ్ అనమాట. సో కోహ్లీ ట్రైబ్. ఇక్కడ బైసన్ హార్న్ డాన్స్ని బైసన్ హార్న్ మరియా డాన్స్ అని కూడా అంటారు. సో ఎగ్జామ్లో మరియాని ఇస్తే ఈ మరియా పెట్టడం పెద్ద విషయం కాదు కదా, గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ లేకపోతే ఇంకెలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఛత్తీస్గఢ్లో పత్తి స్టోరీ గుర్తుంది కదా. సో పత్తి స్టోరీలో మనకి ఏం చెప్పాను, మేరీ బిస్కెట్ తింటుంది అని చెప్పాను కదా. సో మరియా అండ్ యూరియా వేస్తారు కాబట్టి యూరియా ట్రైబ్, ఇది గుర్తుంది. ముఖ్యంగా ఈ రెండే పర్ఫామ్ చేస్తారనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి, రైట్. సో విత్ దిస్ మనం మేజర్ ట్రైబ్స్ ఏ ఫోక్ డాన్సెస్ పర్ఫామ్ చేస్తారో అవి చూసామన్నమాట. సో ఇప్పుడు కొన్ని మార్షల్ ఆర్ట్స్ చూద్దాం. అంటే ఇవి కూడా డాన్సెసే, కాకపోతే చెప్పాను కదా స్వర్డ్ ఫైటింగ్ ఇలాంటి స్కిల్స్ని ఇన్వాల్వ్ చేసి ఉంటాయన్నమాట. వారియర్ డాన్స్ ఇవన్నీ దీని కిందే వస్తాయి. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసిన డాన్సెస్ కూడా ఇందులో కొన్ని ఉండొచ్చు. సో ఈజీగా గుర్తుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో పర్ఫామ్ చేసిన తాంగ్టా డాన్స్ చూసాం కదా. సో అది మార్షల్ డాన్స్ అనమాట. సో నాన్న తంటాలు పడేది మనీ కోసమే అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. అండ్ మణిపూర్లో మేఠీ, సో చోలే కర్రీ ఉంది కదా, అది మిఠాయి లాగా ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. మేఠీ కమ్యూనిటీ ఇది పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ పైకా అనేది ఒడిశాలో చూసాం కదా, పైకా వారియర్ కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తుంది. ఇది పైకా డాన్స్, పైకా వారియర్ కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ చోలియా ఉత్తరాఖండ్లో చూసాం. ఉత్తరాఖండ్ అంటే మనం ఉత్తర ప్రిన్సెస్ని గుర్తుపెట్టుకున్నాం, మత్స్యరాజ్యంలో విరాట రాజు కూతురు. సో మ్యూజిక్ టీచర్ ఎవరు, పాండవుల్లో అర్జునుడు అనమాట. సో దాని నుంచి పాండవు అండ్ అర్జునుడు బృహన్నల వేషం వేసుంటాడు కాబట్టి అజ్ఞాతవాసంలో లాంగ్ చెప్పులు వేసుకుంటాడు, లాంగ్ వేర్ అండ్ చప్పేలి. ఇంకేం చూసాం, చోలియా వేసుకుంటాడు, హుర్కా బౌల్, ఇలాంటివన్నీ చూసామన్నమాట. సో చోలియా రాజ్పుత్ కుమావుని కమ్యూనిటీ, ఉత్తరాఖండ్ కదా. సో రాజ్పుత్ కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తుంది అనమాట చోలియా డాన్స్ అనేది. నెక్స్ట్ కలరియ పట్టు కేరళదనమాట. కలరియ పట్టు కేరళది ప్రాక్టీస్డ్ అక్రాస్ కమ్యూనిటీస్, ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ లేదనమాట. సో కలరియ పట్టు మీరు అందరూ చూసే ఉంటారు. ఇది ఒకసారి యూట్యూబ్ వీడియోస్ చూడండి, మీరు చాలా దగ్గర చూసే ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫామ్ కూడా అనమాట, ఆర్ట్ ఫామ్. అండ్ ఫైటింగ్కి ఇది యూస్ చేసేవాళ్ళు. సో కలరియ పట్టు కలరీ కేరళ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, కలరీ కేరళ. నెక్స్ట్ సిలంబం వచ్చి తమిళనాడుది, ఇది కూడా వేరియస్ కమ్యూనిటీస్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇవి మార్షల్ ఆర్ట్స్ కదా. సో
వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. తమిళనాడు సిలంబం. సిలంబం ఎలా గుర్తుపెట్టుకుంటారు? తమిళనాడులో ఒక ప్లేస్ ఉంది సేలం అని. సో సేలం తమిళనాడులోనే ఉంది. సో సేలం నుంచి సిలంబం గుర్తుపెట్టుకోండి. సేలం నుంచి సిలంబం. నెక్స్ట్ పంజాబ్లో గట్కా చూసాం కదా, జిఎస్జీకేలో గట్కా ఏం చూసాం? గట్కా చూసాం, సామి చూసాం. జిఎస్జీకేలో నెక్స్ట్ గిద్దా చూసాం. గిద్దా నుంచి మల్వాయి గిద్దా, సేమ్ సౌండ్ చేసే లుద్ది. అండ్ కే నుంచి కిక్లీ, ఇవన్నీ చూస్తాం కదా. సో ఈ గట్కా అనేది పంజాబ్ దాన్ని మనకు తెలుసు. సిక్ కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీరగేస్ కర్ణాటకలో పర్ఫామ్ చేస్తారు. వీరుడు వచ్చి కాపాడుతాడు కదా భూత ఆరాధనే టెంపుల్కి తీసుకెళ్ళిపోతే. సో అది వీరశైవ్ ఆర్ లింగాయత్ కమ్యూనిటీ, వెరీ ఇంపార్టెంట్. లింగాయత్ కమ్యూనిటీ వెరీ ఇంపార్టెంట్. శైవైట్స్ అండ్ వైష్ణవైట్స్ది ఒక సపరేట్ అయితే, ఈ శైవైట్స్లో కూడా మళ్ళీ డివిజన్స్ ఉంటాయన్నమాట. లింగాయత్ కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళ పద్ధతులు కొంచెం వేరేలా ఉంటాయి. శివలింగాన్ని ధరిస్తారనమాట. అంటే వీళ్ళు పూజలు ఐడాల్ వర్షిప్ని చేయరు, వీళ్ళే ధరిస్తారనమాట. రైట్. సో వీరగీస్ వీరశైవ, ఇది ఈజీగా గుర్తుంటుంది కదా. అండ్ పరికాండ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఒడిషా. పైకా కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తుంది పరికాండ. ఒరిస్సా అంటే పైకా రెబెలియన్ గుర్తు చేసుకోవచ్చు. సో ఈ పైకా కమ్యూనిటీ నుంచి పరి అంటే పైకానే. రైట్. సో అండ్ దండరస్ కూడా ఒడిశాలోనే ఉంటుంది. నెక్స్ట్ దండారస్ ఒడిశాకి. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? మనం ఒడిశాకి ఏం గుర్తుపెట్టుకున్నాం? వాళ్ళ అన్నయ్య రానప్ప పైకి వెళ్ళి డాన్స్ చేస్తుంటారు కదా. సో డాన్స్ ప్రాక్టీస్ క్లాస్, ఆల్రెడీ డాన్స్ క్లాస్కి వెళ్తూ ఉంటాడనమాట. సో నీకెందుకు దండగా, ఎంత క్లాస్కి వెళ్ళినా సరిగ్గా డాన్స్ చేయమని వాళ్ళ చెల్లి అంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో దండగా నుంచి దండారస్ అనమాట. నెక్స్ట్ గారడీకి పుదుచెర్రి, తమిళ్ మార్షల్ ట్రెడిషన్ అనమాట ఇది. పుదుచెర్రి ఎవరైనా దేనికి వెళ్తారు? ఎంజాయ్ చేయడానికి, సైట్ సీయింగ్కి, ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. రైట్. సో పుదుచెర్రికి వెళ్దాం, రెడీ అవ్వు, రెడీ అవ్వు పుదుచెర్రికి వెళ్దాం అన్నట్టు గుర్తు చేసుకోండి. గారడీ అనమాట. రైట్. సో గారడీ ఈజ్ పర్ఫార్మ్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? పుదుచెర్రి స్టేట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి? కుక్రీ డ్యాన్స్ సిక్కింలో ఏం చెప్పాను? తమన్ గురించి చెప్పాను కదా. తమన్ వెళ్తాడు, తమాంగ్ డ్యాన్స్. ఫస్ట్ స్నో లైన్ని చూస్తాడు, స్నో లయన్ డ్యాన్స్. తర్వాత ఇది నిజమేనా అని నమ్మలేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఫాట్ మన ఒకటి కొడతాడు అనమాట. దాని నుంచి చూఫాత్ డ్యాన్స్. తర్వాత యాక్ని చూస్తాడు, యాక్ నుంచి ఇంకొకటి కూడా యాంకు ఉంటుంది, తషి యాంకు. వాటిని కూడా చూసి మళ్ళీ ఆశ్చర్యపోతే మళ్ళీ కొడతాడు. ఈసారి మనోభావాలు దెబ్బతింటాయి తమన్కి. సో నన్ను రెచ్చగొట్టుకో అంటాడు. రేచుంగ్మా చూస్తారు. తర్వాత టోస్ అనేవి చల్లగా అవుతాయి, సిక్కిం కోల్డ్ ఏరియా కాబట్టి. సో ప్యాంగ్టోడ్ అని వస్తుంది. అండ్ ప్యాంగ్టోడ్ తర్వాత చాలా చల్లగా ఉంది, డేంజర్ రా బాబు, మరణమే అనుకుంటారు. సో మరణం నుంచి మరుని. దెన్జాంగ్ నేహా, ఇవి సిక్కిం అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేసుకోండి ఏంటంటే, ఈ సింకిచం కూడా సిక్కిమే. అండ్ కుక్కర్ లోపలికి వెళ్ళిపోతారు కదా చల్లగా ఉందని. సో కుక్కర్లో మ్యాగీ చేసుకుంటారనమాట. రైట్. సో కుక్కర్లో మ్యాగీ చేసుకుంటారు. కుక్రీ డ్యాన్స్ సిక్కింకి సంబంధించింది. గోర్ఖా ఆర్ నేపాలీ కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తారు ఇది. సింగిచం సిక్కిందే, భూతియా కమ్యూనిటీ. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింగం. సో అక్కడ లయన్ అనేది భూతంలా ఉందన్నమాట. లయన్ చూస్తాడు కదా తమన్, లయన్ డాన్స్, స్నో లయన్ డాన్స్. సింగిచ్చం స్నో లయన్ అనేది భూతంలా ఉంది. సో భూతియా డాన్స్. రైట్. నెక్స్ట్ ఈ చౌ చూడండి, 3 చౌస్. ఏ కమ్యూనిటీ ఏది చేస్తుందో తెలిసి ఉండాలన్నమాట. జార్ఖండ్లో చూసాం కదా, సరైకేలా చౌ అంటారు. జార్ఖండ్లో ముఖ్యంగా ఉండే ట్రైబ్ ముండా ట్రైబ్ అండ్ ఓరావోన్ ట్రైబ్. ఆ 2 ట్రైబ్సే కమ్యూనిటీసే పర్ఫామ్ చేస్తాయి. సో ముండా ట్రైబ్ అండ్ ఓరావోన్, మా ఊరు మాదే ఓన్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. దెన్ పురులియా చౌ వెస్ట్ బెంగాల్లో మహాతో కమ్యూనిటీ పర్ఫామ్ చేస్తుంది. మహత్ అంటే గొప్ప, గ్రేట్ కదా అలా. చౌకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. 3 స్టేట్స్లో పర్ఫామ్ చేస్తున్నారు. రైట్. కాబట్టి ఇది చాలా గొప్పది కాబట్టి మహత్ అని గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్లో పూజలు, భజనలు, కీర్తనలు బాగా చేస్తారు కాబట్టి ఇక్కడ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ. సో మహతో కమ్యూనిటీ. మయూర్భంజ్ చౌ ఒడిశాలో పర్ఫామ్ చేసేదాన్ని మయూర్భంజ్ చౌ అంటారు. భంజ్ నుంచి భూమిజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముండా ఉంటుంది. మహతో కమ్యూనిటీస్ ఇక్కడ పర్ఫామ్ చేసేవే ఇక్కడ కూడా చేస్తాయి. రైట్. సో భంజ్ నుంచి భూమిజ్ ఒక్కటి యాడ్ చేసుకుంటే దిస్ ఈస్ ఆల్సో డన్. నెక్స్ట్ నాగా ట్రైబ్స్ ఉంటారు. నాగా వారియర్ డ్యాన్స్ వాళ్ళే పర్ఫామ్ చేస్తారనమాట. దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వార్ డ్యాన్స్. రిమెంబర్, వార్ డ్యాన్స్ డిఫరెంట్, నాగా వారియర్ డ్యాన్స్ డిఫరెంట్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో చూసాం కదా, బర్దోజామ్. బర్డ్స్ని చూస్తూ ఉండిపోతే ముందుకు పద అంటారు. మోన్పా ట్రైబ్. అజిలాము బీ పక్కనే ఏ కాబట్టి దీనికి కూడా ఈ రెండింటికి మోన్పా ట్రైబే అనమాట అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ కూకీ డాన్స్ మణిపూర్లో చూస్తాం. కూకీ ట్రైబ్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ కూకీ డాన్స్ని మనం మణిపూర్లోనే కాదు, అస్సాం అండ్ నాగాలాండ్లో కూడా చూస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వంగాలా డాన్స్. గాలా నుంచి గారో ట్రైబ్. అండ్ ఈ ఒక్క డాన్స్కే మేఘాలయలో మనం గారో ట్రైబ్ చూస్తాం. మిగతా వాటికి ఖాసీనే చూస్తాం అనమాట మేఘాలయలో. రైట్. సో విత్ దిస్ మనం మార్షియల్ డాన్సెస్
ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఏవి పర్ఫామ్ చేస్తాయో చూసామన్నమాట. సో విత్ దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ ది ఎంటైర్ టాపిక్. And if you want to give any feedback, you can give in the comments, and if you want any other topic, you can let me know. So that is all for today. Thank you so much.